ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు 8 మందిని బలిగొన్నాయి. గాలివాన బీభత్సం, పిడుగుల కల్లోలంతో జనం ప్రాణాలు పోయాయి. ఈదురుగాలులకు పంట నష్టం వాటిల్లగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి కొన్ని గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులు, భారీ వానలు, పిడుగుపాట్లు వివిధ ప్రాంతాల్లో విషాదం నింపాయి. అనంతపురం జిల్లాలో పిడుగుపాటుతో 5గురు చనిపోగా 2 ఆవులు మృత్యువాత పడ్డాయి. బాధిత కుటుంబాల వారిని మంత్రి కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. వర్షం వస్తుందని అందరూ షెడ్డు కిందకు వెళ్లగా పిడుగుధాటికి అది కూలి ప్రమాదం జరగడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సాయంత్రం పూట వర్షం పడతా ఉంటే అందరూ ఒక చోటికి చేరితే 10 మంది, దాని మీదే పిడుగుబడి మరి 5గురు అక్కడికక్కడే చనిపోవడం, 4గురు గాయాల పాలు కావడం, అందులో ఒకరికి కొంచెం తీవ్రంగా గాయం కావడం బాధాకరం, అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వం తరఫున చంద్రన్న బీమా ఉంటే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. లేని పక్షంలో ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల నష్టపరిహారం అందించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్న తుంబళంలో ఈదురుగాలులకు చెట్టు కూలింది. ఈ ఘటనలో చెట్టు కింద నిలబడిన 2 చనిపోయారు. పొలం పనులకు వెళ్లిన అవ్వ, మనవరాలు గాలుల తర్వాత వర్షం వస్తుందేమోనని భారీ వృక్షం కింద తలదాచుకున్నారు. పెద్ద ఎత్తున గాలి వచ్చి చెట్టు పడిపోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది సంతబయలు దగ్గర నిమ్మకాయలు అమ్మే వ్యాపారిపై విద్యుత్ స్తంభం విరిగిపడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో భారీ వృక్షం నేలకూలి ఇల్లు నేలమట్టమైంది.